కొద్దిసేపట్లో గంగా తీరానికి చేరుకోబోతున్నాము. అన్నయ్య, కాశీలో పుణ్యాత్ములు ఋషుల రూపంలోనే కాదు, చిన్న చిన్న ప్రాణుల రూపంలో కూడా వేల సంవత్సరాల నుంచి ఉంటారు. అందువల్ల నడిచేటప్పుడు వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని నడవాల్సి ఉంటుంది. అసలు మీరు ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఎందుకు నడుస్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నా విముక్తి మార్గం ఉందో లేదో చూడండి ముందు. అయ్యో జ్ఞానారి, బతికుండగా మీరు మీ గురించి ఏమాత్రం ఆలోచించలేదు. మీరు తోచినట్టు చేశారు. ఒకవేళ అప్పుడే మీరు చేసిన పనుల గురించి ఏమాత్రం ఆలోచించినా ఎన్ని పాపాలు మూట కుట్టుకునేవారే కాదు. ఇప్పుడు అనుభవించాల్సి వచ్చేసరికి విముక్తి కోసం ఆతృత పడుతున్నారు. అయినా మేమందరం మీ విముక్తి కోసమే ప్రయత్నం చేస్తున్నాము. నేనేమంటున్నానంటే, మీరు నా కోసం కంటే మీ కథల మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు గణేష. అలాంటిదేం లేదు జ్ఞానారి, మీ ముక్తే మాకు ప్రధానం. ఇంకా పదండి, ముందుకు వెళ్దాము. ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్దాము. ఉన్నట్టుండి వాతావరణంలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? అసలేంటి సుటిగారి? దీని నుంచి జాగ్రత్తగా ఉండడం మంచిదే. కాలభైరవుడు. ఒక పిశాచానికి ఇక్కడికి వచ్చే ధైర్యం ఎలా వచ్చింది? వారు కాలభైరవుడు. కాలభైరవుడా? ఆయన ఎవరు? వారు మా తండ్రి గారి అంశ. వారి కథ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. సృష్టి చేసిన తర్వాత ఒకసారి పెద్దమ్మ గారిలో అహంకారం ఉత్పన్నమయ్యింది. అందరికంటే తనే గొప్పవారనే భావం కలిగింది. అప్పుడు ఆయనకు 5 ముఖాలు ఉండేవి. పెద్దమ్మ గారి అహంకారాన్ని మట్టు పెట్టడానికి తండ్రి గారే కాలభైరవుడిని సృష్టించారు. పెద్దమ్మ గారి అహంకారానికి కారణమైన 5వ తలని తీసిపడేయాల్సిందిగా ఆదేశించారు. అదంతా సరే, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఈ కాశీ క్షేత్ర పాలకుడిని. నా అనుమతి లేకుండా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఈ కాశీ అంత విచిత్రమే. అందరూ నా మీద దాడి చేయడానికి వచ్చేవారే. వదలండి, వదలండి, నన్ను వదిలిపెట్టండి. నన్ను వదిలిపెట్టండి ప్రభు, నన్ను వదిలిపెట్టండి. వదిలిపెట్టండి ప్రభు. పిశాచాలకి పుణ్యస్థలంలో స్థానం లేదని నీకు తెలీదా? నీవు చేసిన ఈ పనికి నీకు తగిన గుణపాఠం చెప్తాను. శ్రీ గణేశ, శ్రీ గణేశ, నన్ను రక్షించండి, కాపాడండి. ప్రభు, ప్రమాణాలు కాలభైరవేశ్వర, నేను మీ గణపతిని. నేను మీ గణపతిని. ఈయన మా అన్నగారు కుమారస్వామి ప్రభు. మేమిద్దరం మహాదేవుడి పుత్రులం. మహాదేవుడి పుత్రులా మీరు? దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభు. ఈ పిశాచాన్ని మేమే ఇక్కడికి తీసుకొచ్చాము. తన
తనకి దురవస్థ నుండి విముక్తి కలిగించడమే మా ఉద్దేశం. మమ్మల్ని అర్థం చేసుకొని వారాహి మాత కూడా ప్రవేశానికి అనుమతిచ్చారు. తమరికి మేము సవినయంగా వేడుకుంటున్నాము. తమరు ఆగ్రహంతో తనకు ఏ హాని కలిగించవద్దు ప్రభు. అందుకే నన్ను వదిలేయండి ప్రభు. తను మాకు శరణాగతుడు. ప్రభు నన్ను వదిలేయండి. మమ్మల్ని క్షమించండి క్షేత్రపాలక. మీరు ఈ క్షేత్రానికి పాలకులని మాకు ముందే కనుక తెలిస్తే తమరి అనుమతి తీసుకోకుండా ముందుకొచ్చే పని చేసేవారమే కాదు. మీరిద్దరూ మహాదేవుని పుత్రులు. ఆ మహాదేవుడే నన్ను కాశీనగరానికి ప్రధాన రక్షకుణ్ణి చేశారు. మణికర్ణికా ఘట్టం కూడా నా పరిధిలోకే వస్తుంది. సతీదేవి చెవులు పడిన శక్తిపీఠమే మణికర్ణిక. ఆ శక్తిపీఠానికి నేను భైరవుడను, దాని రక్షకుడను కూడా నేనే. కాలభైరవేశ్వర, మేము మీ శరణార్థిని గంగామాత దగ్గరకు తీసుకువెళ్ళాలి. మేము తనకి పిశాచ జన్మ నుండి విముక్తినిస్తామని వాగ్దానం చేశాము. దయచేసి మేము ముందుకు వెళ్ళడానికి అనుమతినివ్వండి. ఇటువంటి పిశాచాలకు అనుమతినివ్వకూడదు. కాని తను మీ వెంట వచ్చాడు, మహాదేవుడి పుత్రులతో వచ్చాడు కనుక మిమ్మల్ని అనుమతిస్తున్నాను. వెళ్ళిరండి. కృతజ్ఞతలు కాలభైరేశ్వర. చాలు, ఇంకా ఆగలేను శ్రీ గణేశ. ఇక్కడే ఉంటే ఇంకెవరైనా వచ్చి అడ్డగిస్తారు. ఎలాగో అలాగా నాకు ఈ జన్మ నుండి విముక్తి కల్పించండి. సహనానికి ఫలితం మధురమైనది జ్ఞానారి. ఈ విషయం నీకు ఎన్నిసార్లు గుర్తు చేయమంటావు? అదుగో మన కళ్ళ ముందే ఉంది గంగామాత యొక్క పవిత్ర జలప్రవాహం. వెళదాం పద. ఇక్కడ నీకు తప్పకుండా ముక్తి లభిస్తుంది. ఏమైంది గణేష? నువ్వు హఠాత్తుగా ఎందుకు ఆగిపోయావు? అన్నయ్య, ఈ జ్ఞానారయ్యకి ముక్తి లభించాక మన మాతని దర్శించుకోవడానికి మణికర్ణికా ఘట్టానికి వెళ్దాం. అవును గణేష, అసలు అది ఎలా జరుగుతుంది? మనం కాశీ వరకు వచ్చి అమ్మను దర్శించుకోకుండా వెనక్కి వెళ్ళటమా? తప్పకుండా వెళదాం గణేష. అవును పుత్ర, నేను కూడా మీ ఇద్దరిని చూడటానికి ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాను. అన్నయ్య, మనం ఇప్పటికిప్పుడే అమ్మ దగ్గరికి వెళ్దాము. అయినా అమ్మకి మన పరిస్థితి తెలిసే ఉంటుందిలే. వారు మనల్ని తప్పకుండా అర్థం చేసుకుంటారు. మనకి కుటుంబం కంటే కర్తవ్యమే ప్రధానమని మాతే నాకు చెప్పారు కనుక మాత మన ఆలస్యాన్ని అర్థం చేసుకుంటారు. ఓ శివపుత్రులారా, మీరు మళ్ళీ అక్కడే ఎందుకు ఆగిపోయారు? పదండి అన్నయ్య, ఇంకా ఈ పిశాచానికి దీని దురవస్థ నుండి విముక్తి లభిస్తుంది. ఇంతకీ ముక్తి లభిస్తుందంటారా లేదా? లభిస్తుంది కదూ? అలాగే గణేష, పద. ఓ గంగామాత, మా నమస్సులను స్వీకరించండి. తమరి పవిత్ర జల ప్రవాహంలో పునీతులయ్యేందుకు అనుమతించండి. అరే, ఇంకా ఇక్కడే నిలబడి ఎవరి కోసం చూస్తున్నారు జ్ఞానారి? వచ్చినప్పటి నుండి ముక్తి 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 అంటూ పాట పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ముక్తినిచ్చే మాత దగ్గరికి వచ్చి గట్టు మీద ఆగిపోయారేంటి? అది నాకు నీళ్ళంటే భయం కొంచెం. తండ్రి గారు, మీరు భయపడాల్సిన అవసరమే లేదు.
నేను ముందుగా మెట్లు దిగి గంగలోకి వెళ్తాను. మీరు భయపడకుండా నెమ్మది నెమ్మదిగా నా వెనకాలే రండి. నా సమయం ఆసనమైంది. దీనికోసమే కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నాను. నాకి ఈ పిశాచి రూపం నుండి విముక్తి లభిస్తుంది. అరే ఇదేమిటి? గంగామాత ఆగ్రహంతో తన ప్రచండలమైన అలల వేగంతో జ్ఞానారిని వెనక్కి తోసేశారెందుకు? అంటే దీని అర్థం ఏంటంటే గంగామాత తన జలాల్లోకి ప్రవేశించడానికి అనుమతించడం లేదు అని. ఎందుకే జ్ఞానారికి ఏం కాలేదు కదా? చూద్దాం పదండి. జ్ఞానారి, జ్ఞానారి మీకేమీ కాలేదు కదా? లేదు, నేను ఇంకా బాలేను. ఇంకా నేను ఈ పిశాచంలాగే ఉన్నాను. గంగలో దిగిన లాభం లేదు. మీరిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. ముక్తి లేనప్పుడు మాట ఎందుకు ఇచ్చారు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను? ఎవరిని అనవసరంగా నిందించకూడదు జ్ఞానారి. బలహీనులకు ధైర్యాన్ని ఇవ్వటం, ఆర్తుల వేదనను హరించడం, శరణగతులను రక్షించడమే గణపతి కర్తవ్యమే కాదు, తన స్వభావం కూడా. నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా ధర్మాన్ని పాటించావా? తనలాగా న్యాయం కోసం నిలబడ్డావా? నిలబడితే కనుక నీకు ఇటువంటి పరిస్థితి సంభవించి ఉండేదే కాదు. ఇక ఇప్పటికైనా తనని నమ్ముకో. గణేశుడు నీకు ముక్తినివ్వడానికి శత విధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అన్నయ్య, మనం ఆ మహర్షి చెప్పిన సలహా మేరకే ఇక్కడికి వచ్చాము. ఆ మహర్షుల వారు ఈ జ్ఞానారి ఇక్కడికి వచ్చి గంగలో మునిగితే తనకి ఈ పిశాచ రూపం నుండి విముక్తి లభిస్తుందని చెప్పారు. కానీ జ్ఞానారికి గంగామాత జలాన్ని స్పర్శించడం కూడా సాధ్యం కాలేదు. అందువల్ల మనం జ్ఞానారిని గంగలోకి దిగడానికి అనుమతినివ్వమని గంగామాతను ప్రార్థించాల్సి ఉంటుంది. ఓ గంగామాత, మేము ఈ పావన గంగా తీరానికి ఎందుకు వచ్చామనేది తమరికి స్పష్టంగా తెలుసు. తెలిసినా కూడా ఈ పిశాచి రూపంలోని జ్ఞానారి గంగలో మునగటానికి అనుమతినివ్వడం లేదు. ఓ గంగామాత, మా తెలియని ధనంతో ఏదైనా తప్పు చేశామంటే అందుకు గాను మమ్మల్ని క్షమించండి. దయచేసి మాకు మార్గదర్శనం చెయ్యండి. నేను మా వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి తగిన మార్గాన్ని చూపించండి మాత. ప్రణామాలు గంగామాత. ప్రణామాలు మహాదేవపుత్ర. ప్రథమ పూజ్య శ్రీ గణేశ, విజయాస్తు దేవసేనాపతి కుమార కార్తికేయ. మీ ఇద్దరి వల్ల ఎటువంటి తప్పు జరగలేదు. నిజానికి నా అదృష్టం వల్లనే మీరు నా జలాలని పునీతం చేశారు. కానీ భూత ప్రేత పిశాచాలన్నీ అలమటించే ఆత్మలకి కూడా వాటికి ఒక్క చుక్క నీరు కూడా తాగే అవకాశం ఉండదు. మరి ఈ పిశాచం నా పవిత్ర జలాలలో ఎలా ప్రవేశించగలరు? మరి నేను గంగలో ప్రవేశించకుండా నాకు నాకు ముక్తి ఎలా లభిస్తుంది? జ్ఞానారి, సహనం పాటించండి. చెప్పేది శ్రద్ధగా వినండి. గంగామాత మీ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈలోపే ఇలా ఆవేశాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏముంది? ఆవేశంతోనే ఈ పరిస్థితికి తెచ్చుకున్నారు. బతికినంత కాలం కూడా అహంకారంతో, ఆవేశంతో, ఆగ్రహాలు తప్ప
ఏమైనా పట్టించుకున్నారా? ఇంకా తొందరపాటు ఎందుకు? అలాగే, నేను శాంతంగా ఉంటాను. కానీ ఎప్పటిదాకా నాకు ముక్తి కావాలి. అదేమిటో నేను చెప్తాను. తనకి మోక్షం కావాలి, పిశాచి రూపం పోవాలంటే తనని కాశీలో ఉన్న పిశాచ మోచన తీర్థానికి తీసుకువెళ్ళాలి. పిశాచ మోచనమా అంటే ఏంటి మాత? తమరు దయచేసి ఆ తీర్థం గురించి వివరాలను మాకు తెలియజేసి మమ్మల్ని కృతార్థులను చేయండి. తప్పకుండా చెప్తాను గణేష. పిశాచ మోచన తీర్థం వెనుక కూడా మహాదేవుడి యొక్క ఒక అద్భుతమైన కథ ఉంది పుత్ర. ఎన్నో సంవత్సరాల క్రితం మహాదేవుడి పరమ భక్తుడైనటువంటి గణశ్రేష్ఠుడైన కపడి కాశీకి ఉత్తర వైపున ఒక మహాశివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ మహాదేవుని భక్తుడు ఆ శివలింగాన్ని భక్తితో పూజించడం ఆరంభించాడు. శివుడికి జలాభిషేకం చేయటానికి నీళ్లు లేవు. ఆయన ధ్యానం చేసుకుంటూనే నీటి సమస్యను పరిష్కరించే మార్గాన్ని అన్వేషించసాగాడు. చివరికి తన భక్తికి ప్రసన్నుడైన వరుణదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వరుణదేవా, ప్రణామం వరుణదేవా. ప్రణామాలు మహాదేవ భక్త కపడి. తమరి వేదన నాకు తెలుసు. మీరింతకాలంగా తపస్సు చేయడానికి కారణం తమరు లింగాభిషేకం చేయడానికి మీరు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా మీకు నీరు లభిస్తుంది. మీ అభిషేకానికి నీరు లభించేలా చేసి నేను కృతార్థుడనవుతాను. ఇంక నీటి కోసం చెరువు తవ్వి సిద్ధం చెయ్యండి. అప్పుడు నేను ఆ చెరువు నిండా నీటితో నింపుతాను. ఇంకా ఆలస్యం చేయకుండా పనిని ప్రారంభించండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నేను కృతార్థుడినయ్యాను. ఈ జలాభిషేకం చెయ్యగానే నా సరోవరంలోని జలం శివలింగాన్ని అభిషేకించిన తర్వాత మరల తిరిగి ఈ సరోవరంలోనే కలుస్తోంది. ఇదంతా మహాదేవుడి లీలాజాలమే వరుణదేవా. ఈ సరోవరంలో శివలింగానికి జలాభిషేకం చేసిన పుణ్యఫలం వలన ఇక నుండి ఈ చెరువు విమలోదక సరోవరం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఈ పావన విమలోదక జలాన్ని స్మరిస్తే చాలు మానవుల పాపాలన్నీ తొలగిపోతాయి. భక్తుల తనువు మనస్సు రెండు పవిత్రమవుతాయి, ఇంకా శాంతిస్తాయి. ఆ తరువాత వేలాది సంవత్సర కాలం భక్త కపడి అక్కడే ఉండి తపస్సు చేసుకుంటూ సమయానికి అభిషేకం చేస్తూ ఉండేవారు. కాని వారు దేహత్యాగం చేసిన తరువాత ఒక పిశాచం ఆ సరోవరం గట్టు మీదున్న ఒకానొక వృక్షంపై నివసించడం ప్రారంభించింది. ఆ పిశాచానికి విమలోదక సరోవరంలోని చల్లని నీరు తాగాలనే లౌల్యం ఉండేది. కానీ అది పిశాచం కనుక దానికి నీటిని స్పర్శించే యోగం ఉండేది కాదు. నువ్వు పిశాచివి. నీకు నీళ్లు తాగేందుకు అనుమతి లేదు. నీటిని ముట్టుకోవడం కూడా నీకు సాధ్యం కాదు. పిశాచం తన సహజ స్వభావంతో తనకు దక్కని నీటిని ఇంకెవరికీ దొరకకుండా చెయ్యాలని అక్కడికి వచ్చే భక్తులందరినీ పీడించసాగింది.
ఇక్కడికి ఎవరొచ్చినా వారిని అనేక విధాలుగా పీడించడమే నా పని. రక్షించండి మహాదేవ, రక్షించండి. కాశీ విశ్వనాథ కాపాడండి. మహాదేవ రక్షించండి, కాపాడండి. మహాదేవ, మహాదేవ, మహాదేవ కాపాడండి. మహాదేవ కాపాడండి. తన భక్తుడిని ఎవరో పీడిస్తున్నారని మహాదేవుడికి అర్థమైంది. తన భక్తుడిని రక్షించటానికి తండ్రి గారు ఆ పిశాచాన్ని శిక్షించారా మాత? లేదు గణేష, మహాదేవుడు ఆ పిశాచానికి విముక్తి కల్పించారు. ఏంటి? తండ్రి గారు ఆ పిశాచాన్ని శిక్షించడం మానేసి ముక్తినిచ్చారా? ఎందుకు? మాలోని ఉత్సుకతని తీర్చి తండ్రి గారు అలా ఎందుకు చేశారో చెప్పండి మాత. అలాగే మాకు కూడా మార్గాన్ని సూచించండి. స్వయం కృషి లేకుండా ఎవరికీ ఏదీ లభించదు. కనుక మనకు విజయం లభించే వరకు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి.